వీళ్ళందరూ ఇప్పుడే వచ్చారు. ఇక అక్కడ ఒక బండి దిగుతుంది. ఇక వీడు ఇది అప్పారాయుడు బండి. టైం 12:28 అవుతుంది. ఇక వీడైతే డ్రైవరు ఇప్పుడే వచ్చినాడు. అలా చిన్న బండి గిట అన్లోడ్ అవుతుంది. మళ్ళీ ఇది అవుతుంది. అమూల్ బండి వచ్చినాయి, 2 వచ్చేసినాయి. జెర్సీ బండి వాడు వండుకున్నాడు. ఇది మన షాట్. ఇక్కడ వచ్చేసి హెరిటేజ్ షాట్. పఫ్ఫులు అయితే మా మున్నాడు లోడ్ చేసినాడు. తర్వాత పఫ్ఫులు అట్లే కాలు వదిలేసినారు. అర్ధగంట అయింది డోర్లు ఓపెన్ చేసి. ఇప్పటిదాకా ఎవడు బండి పెట్టలే. అలా ఫుల్ క్రీమ్ బండి. డిస్పాచర్ ఇంకా బండ్లు రాలేవని టెన్షన్లో తిరుగుతున్నాడు. ఫుల్ క్రీమ్ బండికి మున్నాడు పెట్టిండు బండి. వాడు ఇంకో బండి అక్కడ పెడుతున్నారు. మా షో వచ్చేసి ఎంటీలు దింపుతున్నాడు. 12:30 అవుతుంది. ఫుల్ క్రీమ్ బండికి పెడుతున్నారు. అవతల పక్క బండి మా డిస్పాచర్ బండి. డిస్పాచర్ బండి వచ్చేసి ఎఫ్ రూట్ బండి. అది ఆ ఎఫ్ రూట్ బండి ఎంత గొప్పదంటే అది ఇప్పటి నుంచి లోడ్ అయితే దగ్గర 2:30 దాకా లోడ్ అవుతుంది. వాడు చూస్తూ ఉంటారా బండికి డీసీఎంకి దానికి डिस्टेंस चले. एगो ये देखो हमारा अभिषेक सामने आओ. ये हमारे अभिषेक है. देखो अभी नींद में उठ के सीधा आ गए घर में. ये जे रूट బండి ఇప్పుడే వచ్చినాడు 12:30కి. వాడు ఎంటీలు దింపాలంటే అర్ధగంట పోద్ది. ఇంకొక బండి వస్తుంది. ఏమన్నా శ్రీకాంత్ బండి 12:32. నిద్ర మబ్బుల్లే వస్తాడు. గోక్కుట పోతున్నాడు. ఇప్పుడు ఎంటీ లీడ దింపాలో తెలియక ఆపేసింది బండి. ఇప్పుడు ఈయన పోతాడు కేజీఎఫ్ హీరో. పోయి టెన్షన్లు ఏం చెప్పాలో చెప్పలేదు. పోయి చెప్తాడు. ఇప్పుడు బండి ఎక్కడ పెట్టాలో తెలియదు. ఎంటీలు దింపాలా. ఇదిగో మా షామీర్పేట్ పైన షామీర్పేట్ కా షాన్. ఇవన్నీ దిగుతున్నాయి. ఇగో ఏదన్నా డిస్పాచర్ చెప్పాలా. చెప్తేనే వీళ్ళు బండి పెడతారు. కలిపి పెట్టేదాకా తినరు. అట్లుంటుంది వీళ్ళతోటి. మళ్ళా ఈ 3 బండ్లే దింపాలా. దింపేలోపు టైం పడుతుంది. అంతసేపు నడుస్తూనే ఉంటుంది కథ. ఈయననేమో ఇంకో జరసేపు టెన్షన్లు ఉంటుంది కదా. ఏం చేయాలో తెలియదు. ఈయన పిలుస్తుంటాడు పోరల్ని. కానీ పోరాడు రాడు. ఈయన అనుకుంటున్నా పోరడు వస్తున్నాడు. వాడిని పిలిచి వేయండి. వాడు డీసీఎం వెనుక దాచుకున్నాడు. ఆ పోరాడు వస్తలేడు అంటాడు తప్ప ఇంకేం లేదు.
అగో. ఆ పూరాన్ని పిలిచినాడు. ఆ పూరాడేమో ఇక బండిలో ఎక్కి కూర్చున్నారు ఈ పూరలు. ఇద్దరు బండ్లు ఎక్కి కూర్చున్నారు. మన శ్రీకాంత్ పైల్వాన్ ఇంకా దిగలేడు. వాడు ఒకడు వండుకున్నాడు బండ్ల, ఒకడు కూర్చొని ఉన్నాడు, ఒకడు వండుకున్నాడు. వీడేమో ఇటు, వాడైతే అటు పోతుండే. వాడు వీళ్ళు మళ్ళా ఏదైనా సొంతంగా ఉల్కపోస్తారు అంటే అనేది ఏం లేదు. బండి వచ్చింది ఒట్టి. ఇగో వీడైతే మరి అదొక వెరైటీ. ఇగో వీడు రమ్మంటే ఇప్పుడు వచ్చిండు 12:40. మా రామ్జీ బండి తీస్తున్నాడు. ఆ పోరాడు ఏడ కూర్చున్నాడు. ఇక మా డిస్పాచర్ టెన్షన్ వచ్చి ఇప్పుడు డోర్ తీస్తున్నాడు మా డిస్పాచర్ ఆఫ్టర్ 10 నిమిషాల తర్వాత. ఇగో ఇప్పుడు పని చెప్పారు. ఇట్లా కూర్చొని ఉంటాం. ఏం పని చెప్పాడు. వీళ్ళు ఇట్లా కూర్చొని ఉంటారు. వాళ్ళిద్దరేమో బండ్లా కూర్చున్నారు. ఈయననేమో దోలాడుతుంటాడు. వీళ్ళకి తెలియదు బండ్లు ఉన్న సంగతి. వీళ్ళు దోలాడుతూ ఉండాలి. ఎవరు లేకపోతే ఇక ఈయననే వస్తాడు. ఇప్పుడు ఈయననే దింపాల. మా డిస్పాచర్ ఫీల్ అవుతున్నాడు. ఎవరు లేక ఇప్పుడే ఈయననే దింపాలి. ఇక వాడు అప్పటి నుంచి దాచుకొని ఇప్పుడు వెళ్తున్నాడు. టైం పాస్ అవుతుంది. టైం పాస్. ఇది ఇంకోటి ఉప్పల్ నుంచి వచ్చే బండి. దింపుతూ ఉంటారు. ఇక ఆయన డిస్పాచర్ వచ్చి డేకాలి. అప్పుడే ఆయన దింపాలి. ఈ పోరాడేమో ఇక్కడ కూర్చొని ఉన్నాడు. ఇదంతా మన లోడింగ్ సెక్టార్. వీడికేనే వీళ్ళు మా వాళ్ళు టైం పాస్ చేస్తారు. వాడు ఫోన్ చూసి వీడు ఫోన్ చూసుకుంటూ. ఇక వీడు ఇంకోటి ఈడ కూర్చున్నాడు. ఇక మా వాళ్ళ లోడింగ్ తీసుకుంటున్నారు. అమలు వచ్చినాయి, దింపుతున్నారు. ఏదన్నా కింద ఎంటీలు పెట్టే దింపాలా. మా వాళ్ళేమో వీడు ఎట్లా టైం పాస్ చేస్తారు. ఏ నంబర్ సలీం పేకి